గడప గడపకు బీజేపీ జనంతోనే మనం అనే కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు పల్లెబాట పట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా విధంగా వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో బీజేపీ నేతలు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి కలిసి చేస్తున్న చివరి రోజు కార్యక్రమంపై మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. గడప గడపకు బీజేపీ జనంతోనే మనం అనే కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో అయితే గత 4-5 రోజులుగా అయితే ఈ జనం దగ్గరికి వెళ్ళడానికి ఒక జనంతో కలిసిపోయే విధంగా అయితే ఒక కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా 4-5 రోజులుగా అయితే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన నేపథ్యంలో ఈ రోజు చివరిగా అయితే మొత్తానికి ముగియనుంది. ఈ ముగిన నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో అదైతే బోధన్ నియోజకవర్గం నాయకులు వచ్చేసి మేడపాటి ప్రకాష్ రెడ్డి, దాంతోపాటు వడ్డీ మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా ప్రజలకు అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కానీ ఇక్కడ రైతులకు కానీ దానికి సంబంధించిన ఏదైతే ఫలాలు కూడా పూర్తిగా అందట్లేవని చెప్పేసి దాని గురించి ఇంకోటి కేంద్ర ప్రభుత్వంలో జరిగేటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నీ కూడా దాని నుంచి స్పెషల్గా ఏదైతే రైతులకు సంబంధించి ఇటు ప్రజలకు సంబంధించి అన్ని రకాల ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది. ఆ తీసుకొచ్చింది అంతా కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు బీజేపీ ఏదైతే బీజేపీ బోధన్ నియోజకవర్గ నాయకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కడ కూడా వాపసు తీసుకోవడం లేదు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేసినటువంటి మాటను మేము కూడా గమనిస్తా ఉన్నాము. కాగ్ అనేది ఉంటుంది, ఆడిట్ అనేది ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కూడా ఆడిట్ వింగులు ఉంటాయి. ఎక్కడైతే నిధులు దుర్వినియోగం అవుతాయో, ఎక్కడైతే ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఎక్కడైతే ఖజానాను కొల్లగొడతారో అటువంటి దగ్గర ఆ సంస్థల మీద రికవరీ కూడా పెడతారు. ఈ రోజు గ్రామాల్లో చూసినట్టయితే గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులే ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తా ఉన్నాయి. శ్మశాన వాటికలకు ఎన్ఆర్జీఎస్ నిధులు, రైతులకు కట్టించేటువంటి గెస్ట్ హౌస్లు, రైతు వేదికలు కట్టించేటువంటి దానికి గ్రామ పంచాయతీలకు ఇచ్చేదానికి కూడా అవి కూడా ఎన్ఆర్జీఎస్ నిధులే. ఇది కాకుండా ఉపాధి హామీలు ప్రతి గ్రామంలో 400 మంది 500 మందికి ఉపాధి, ప్రతి గ్రామానికి 60 లక్షల నుంచి ₹1 కోటి ప్రతి సంవత్సరం కూడా ఉపాధి నిధులు వస్తా ఉన్నాయి. వీటిని కాక వీళ్ళు పక్కదారికి మళ్లిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆడిటింగ్ వింగ్ దీన్ని మీరు పక్కదారులు మండించకండి, ఇట్లా మళ్లించినట్టయితే మేము మీద రికవరీ చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళు ఈ రోజు వాళ్ళ తప్పిదాలు కప్పిపుచ్చుకొని వాళ్ళ పరిపాలన చేత కాక పరిపాలన అస్తవ్యస్తమై ధరణిలో అస్తవ్యస్తము. అదే రకంగా నిరుద్యోగంలో యువకులకు ఉద్యోగాలు రావడం లేదు. రైతు ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ చేయలేదు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, 3 ఎకరాలు ఇవ్వలేదు. దళిత బంధు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకే కొంతమందికే ₹10 లక్షలు ఇచ్చుకున్నారు, మిగతా వాళ్లకు చేయలేదు. పెన్షన్లు సకాలంలో పెన్షన్లు ఇవ్వడం లేదు. నెలకు 1వ తేదీ వచ్చేంత వరకంటే జీతాలు రావడం లేదు. ఈ రకమైనటువంటి వాళ్ళ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ మీద ఏదైతే ఈడీలు కానీ ఈ రోజు సిబిఐ కానీ ఏదైతే కేసులు పెడతా ఉన్నాయో వాటినన్నింటి కూడా దృష్టి మళ్లించడానికి కంచే సేను వేసినట్టు ప్రభుత్వ పాలకులే ధర్నా చేస్తే దానికి ప్రజలందరూ కూడా మా గోటు ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇది ఒక్కటే కాకుండా ఈ రోజు వాళ్ళ వైఫల్యాలన్నీ ఉన్నాయి. మేము ఏ గ్రామం వెళ్ళినా ఈ రోజు బోధన్ నియోజకవర్గంలో ఈ రోజు రెంజల్ మండలంలో ఇప్పుడు సాటాపులో ఉన్నాం. ఉదయం నుంచి తాడిబిలోలి కానీ బోర్గాం కానీ మౌలాలి తాండా కానీ మేము తిరుగుతున్నాం. ప్రజలందరూ కూడా సమస్యలు అన్ని కూడా చెప్తా ఉన్నారు. ధరణి పోర్టల్ పూర్తిగా అస్తవ్యస్తం ఉంది, మా సమస్యలన్నీ మా భూములు కనిపించడం లేదని చెప్పేసి రైతులు బాధపడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ శాఖలో లక్షల రూపాయలు తీసుకొని సరి చేస్తామని చెప్పేసి రైతుల దగ్గర తీసుకుంటుంటే ఆ రైతులు వచ్చి మా దగ్గర వాపోతా ఉంటే పేద మహిళలు వచ్చి మాకు పెన్షన్ రావడం లేదు. ఇచ్చేటువంటి మహిళలు ₹2,000 పెన్షన్ ఇస్తున్నారు. కరెంట్ బిల్లు మాకు గతంలో ₹100 ఇచ్చేటువంటి కరెంట్ బిల్లు నేడు ₹500 నుంచి ₹1000 వస్తా ఉంది. అదే రకంగా నిత్యావసరాలు అన్ని కూడా పెరిగిపోయినాయి. అన్ని ధరలు నూనె, పప్పు, ఉప్పు అన్ని కూడా కారం రేట్లు పెరిగిపోయి మాకంతా కూడా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. దీంతో మా అందరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తిరగడం లేదు, జనాల్లోకి వెళ్ళడం లేదు, ఏసీ రూమ్ లో కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నేడు బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ పోయింది కాబట్టి భవిష్యత్తులో ఇది బీఆర్ఎస్ కాబోతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అంటే ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు పనులు చేస్తున్నామని చెప్తున్నారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరికి మేము వెళ్తున్న విలేజ్లకి వచ్చి అక్కడ తెలుసుకోవాలి. మేము ఏదైతే విలేజ్లకి వెళ్ళామో ఆ విలేజ్లకి ఎమ్మెల్యే వస్తుంటే ఎమ్మెల్యేని రానిలేదు లోకల్ గా. కాబట్టి పథకాలు లేవు, వాళ్ళకి వీళ్ళు చెప్పారు అబద్ధాలని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. వీళ్ళు పైన కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని చెప్పడం కాకుండా గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకి ఈ పథకాలు అందుతున్నాయా మీకు అని చెప్పేసి అడిగి అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి మేము మాట్లాడుతున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి ఏదైతే బోధన్ నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి ఏదైతే బీజేపీ యాత్ర అయితే అద్భుతంగా ప్రజలు అయితే రిసీవ్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. కార్యక్రమంలో భాగంగా అయితే ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు కూడా స్పందన అయితే బాగా వస్తుంది. ఏదైతే బీజేపీ నాయకులు బోధన్ నియోజకవర్గంలో చేస్తున్న పాదయాత్రకు అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. తిరిగి అధికారంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రీతంతో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్ జిల్లా.